హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్తోని కరాచీ హల్వా తయారు చేయబోతున్నానండి. ఈ వింటర్ సీజన్లోనూ మనకి రెడ్ క్యారెట్స్ అనేవి వస్తుంటాయి కదండి. ఆ రెడ్ క్యారెట్తో చేస్తే ఈ క్యారెట్ హల్వా అనేది చాలా బాగుంటుందండి. అచ్చు స్వీట్ షాపుల్లోనే చేసే కరాచీ హల్వా లాగే ఉంటుందండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ హల్వా కోసం 3 క్యారెట్లు, కలర్ కోసం చిన్న బీట్రూట్ని తీసుకున్నానండి. ఈ క్యారెట్లు అనేవి ఇలా ఫీల్ చేసి తీసుకోవాలండి. ఈ క్యారెట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ క్యారెట్లు అనేవి మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ పలుకులు వండుకుంటూ ఉండడానికి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా గ్రైండ్ అయిపోతాయండి. ఈ విధంగా కట్ చేసుకున్న అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అండి, నాకు ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి. ఒక అరకప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో జల్లెడ ఒకటి పెట్టుకోవాలండి. జల్లెడ పైన కాటన్ క్లాత్ అండి నేను పెట్టుకుంటున్నాను. అలాగే మస్లిన్ క్లాత్ అయినా వేసుకోండి. నేను క్లాత్లోని మనం మిక్సీ పట్టించుకున్న క్యారెట్ ప్యూరీని వేసుకుంటున్నాను. జల్లెల్లో పట్టుకోవచ్చు కానీ అండి, జల్లెల్లో మన పీచు పదార్థం వచ్చేస్తుంది కదండి. అందుకని ఇలా క్లాత్లో వేసుకొని పెట్టుకుంటే మనకు ఓన్లీ జ్యూసే కావాలి కాబట్టి జ్యూస్ని సపరేట్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా పిండుతూ ఉంటే జ్యూస్ అంతా వచ్చేస్తుందండి, క్యారెట్ జ్యూసు. ఈ విధంగా గట్టిగా పిండుతూ జ్యూస్ని అంతా తీసుకోండి. చూడండి, ఇలాగ రిమైనింగ్ ఈ క్యారెట్ పిప్పు ఉంటుంది కదండి, ఇది మీకు కావాలంటే చపాతీ ముద్దలో వేసి యూజ్ చేసుకోవచ్చు. అక్కర్లేదనుకో మొక్కల్లో మొదల్లో వేసేయండి, వాటికి న్యూట్రిషన్ మొక్కలకి. ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్లోని మన మెజర్మెంట్ కప్పులు ఉంటాయి కదా, 1/3 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా విస్కర్తోని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండకుండా చూసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నేను పంచదార ఒక 1/4 కప్పు వరకు వేసుకున్నానండి. మీ స్వీట్ ఎక్కువ తిన్నోళ్ళు అయితే 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. అలాగే 1/4 కప్పు నీళ్ళు వేసుకొని పంచదారని అంతా కరిగించుకోవాలండి. ఈ హల్వాకి పాకమేం అవసరం లేదండి, షుగర్ మొత్తం కరిగిపోవాలి బాగా. ఇలా షుగర్ గట్టిగా గడ్డలు కట్టకుండా ఉండాలంటే లెమన్ అరచెక్క లెమన్ జ్యూస్ పిండుకోండి. లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ని అయినా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వెనిగర్ని వేసుకున్నానండి. వెనిగర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోని మనం ఫస్ట్ కల్పించుకున్నాం కదండి కార్న్ఫ్లోర్లోని క్యారెట్ జ్యూస్లోని, అదొక్కసారి కార్న్ఫ్లోర్ అంతా అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇది షుగర్ సిరప్లో వేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది ఇది వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేయండి. షుగర్ సిరప్లో వేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఒక 3-4 నిమిషాలు. 3-4 నిమిషాలకి మనకి కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి హల్వా అనేది. కలపడం మాత్రం ఆపొద్దండి, మనకు అడుగు అంటుకొని మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. నాకైతే ఒక 4 నిమిషాలకైతే హల్వా అనేది కొంచెం ఇలా దగ్గర పడిందండి. ఇలా దగ్గర పడింది కదండి, ఇలా దగ్గర పడుతూ అలా కలుపుతూనే ఉండాలండి. కాస్త చేయి నొప్పి వస్తుంది కానీ కొంచెం ఓపిక చేసుకొని కలుపుకోండి. ఇలా దగ్గర పడింది కదండి. నాకు మొత్తం ఈ హల్వాకి నెయ్యి 1/4 కప్పు వరకు పట్టిందండి. 1/4 కప్పులో ఒక్కొక్క స్పూన్ వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఒక్కొక్క టీ స్పూన్ వేస్తూ హల్వాలోని కలుపుతూ ఉండాలి. ఈ నెయ్యి అంతా హల్వాలో కలిసిపోయాక మళ్ళీ 1 స్పూన్ వేసుకోండి. అట్లానే కలుపుతూ ఉండండి. ఈ హల్వా కుక్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి, గీ కూడా సపరేట్ అయిపోతుంది నెయ్యి అనేది. అలాగే హల్వా పైన బబుల్స్ వస్తాయండి. అంతవరకు కూడా ఈ హల్వాని కుక్ చేసుకోవాలి. ఇది అంత సిమ్లోనే చేసుకోవాలి హల్వా కుక్ అనేది. నెయ్యి కొంచెం చూసుకోండి, మీకు ఎక్కువ పడుతుందేమో. నాకైతే 1/4 కప్పు మీద 1 స్పూన్ ఎక్స్ట్రా పట్టిందండి నెయ్యి అనేది. కలుపుతూనే ఉండాలండి, అడగట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
నాకు హల్వా దగ్గర పడడానికి ఒక 10 నుంచి 12 నిమిషాలు టైం పట్టిందండి. ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడాలి. ఈ విధంగా బబుల్స్ వస్తుంది కదా, గీ కూడా సపరేట్ అయిపోతుంది. ఇంతవరకు వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేస్తాం కాబట్టి ప్యాన్ నుంచి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం పావు టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే 5 జీడిపప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉంటే మస్క్ మిలన్ సీడ్స్ అండి 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ హల్వాలో ఒకసారి బాగా కలిసేటట్టు 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలైనా స్టవ్ ఆఫ్ చేయకుండా. ఇవన్నీ బాగా కలిసాయని తెలిసాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ హల్వా అనేది ప్యాన్ నుంచి వేరే బాక్స్లో కానీ వేరే నేను కేక్ మౌల్డ్లో వేసుకుంటున్నానండి హల్వా అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంత దగ్గర పడిపోయింది, నెయ్యి కూడా సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. ఈ హల్వాని ఈ కేక్ మౌల్డ్లో వేసుకుంటున్నాను. ఇలా కేక్ మౌల్డ్లో వేసుకొని 1 గంట వరకు కదపకుండా అలా ఉంచేయండి. ఇది పూర్తిగా చల్లారినాకే డీమోల్డ్ చేయాలి, లేకపోతే షేప్ కరెక్ట్గా రాదు. పూర్తిగా చల్లారితే మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇది నేనైతే గంట పాటు పక్కన ఉంచేసానండి. గంట తర్వాత డీమోల్డ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది, నుంచి సపరేట్ అయిపోతుందండి. నేను ఒక ట్రేలో దీన్ని సపరేట్ చేసుకుంటున్నాను. దీని ఎడ్జెస్ కూడా కట్ చేయక్కర్లేదండి, అదే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది హల్వా అనేది. చూసారా చాలా చక్కగా డీమోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇది బయట ఉంచినా సరే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి చెడిపోకుండా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఈ రెడ్ క్యారెట్ లేకపోయినా ఆరెంజ్ క్యారెట్తోనైనా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.